నమస్కారం ఫ్రెండ్స్. ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ తన నిర్ణయాలతో విరుచుకుపడుతుంటే దాని ఎఫెక్ట్ ప్రపంచ దేశాలపై ఎలా పడనుంది అని చాలామంది డిస్కషన్స్ చేస్తున్నారు. ఇక్కడ మనం గమనించవలసిన ఒక ముఖ్యమైన పాయింట్ ఏమంటే, ట్రంప్ డిసిషన్స్ వల్ల అమెరికా ఎంత శాతం ఏ రూపంలో నష్టపోతుంది. మనము గత 30-40 ఏళ్ళుగా అమెరికాని ఒక పెద్ద ఆర్థిక శక్తిగా గుర్తించి దాన్ని కొనియాడి దానికి దక్కవలసిన గౌరవం కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ గౌరవం ఇస్తూ ఉన్నాం. కానీ మనం గత 10 ఏళ్ళుగా అమెరికా యొక్క ఇన్ఫ్లుయెన్స్ ప్రపంచంపై, చిన్న దేశాలపై, అగ్రరాజ్యాలపై, మిత్ర దేశాలపై, శత్రు దేశాలపై ఒకసారి బ్లాక్ అండ్ వైట్గా గమనిస్తే మిత్రులు, శత్రువులు, అగ్రరాజ్యాలు, చిన్న దేశాలపై అమెరికా పట్టు తగ్గుతూ వస్తుంది. అసలు ఈ స్థితికి రావడానికి కారణాలేమి? అమెరికాలో ఆర్థిక బలం క్షీణించిందా? అమెరికా తన ఎకానమీని నిలబెట్టుకోవడానికి వేరే దేశాలను గత 30 ఏళ్ళుగా ఎంత వాడుకోగలిగింది? ఆ వాడుకున్న స్థితిలో ఎంత ఎదగగలిగింది? దానితో పాటు ఆ సహాయం చేసిన దేశాలు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాయి? ఇవన్నీ గమనిస్తే అమెరికా తన మిత్ర దేశాల కన్నా ఆర్థిక రూపంలో క్షీణించింది. ట్రిలియన్ల డాలర్ల అప్పు, దాన్ని ప్రతి ఏటా వాయిదా వేయటం, గవర్నమెంట్ సేవల్ని షట్డౌన్ చేయటం, తన ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టకుండా మళ్ళీ వేరే దేశాలపై నింద మోపటం, వాటిని ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించటం, ఇవన్నీ అమెరికా పాలిట శాపంగా మారాయి. అమెరికాపై తిరుగుబాటు ఒక 20 ఏళ్ల క్రితం స్టార్ట్ అయింది, కానీ గత 10 ఏళ్లలో అమెరికాపై తిరుగుబాటు ఓపెన్గా జరుగుతుంది. డాలర్ యొక్క హిస్టరీని
అడ్డం పెట్టుకొని తనకు తాను ఒక సుప్రీం పవర్గా ప్రకటించిన అమెరికా డాలర్ని డీప్రయారిటైజ్ చేస్తుంది ప్రపంచమని ఒక 5 ఏళ్ల క్రిందటే గుర్తించలేకపోయింది. వేరే దేశపు కరెన్సీలు ప్రపంచవ్యాప్తంగా అంటే చెల్లింపులకు నోచుకోలేవని, దాని యాక్సెప్టబిలిటీ లేదని భావించిన అమెరికా కరెన్సీ బేస్డ్ ట్రేడ్ టాక్టిక్స్ని అవలంబించి ఇవాళటి సిచ్యువేషన్కి కారణం అదే. అమెరికా తన కోర్స్ కరెక్షన్ తన దేశం నుంచి స్టార్ట్ చేయకుండా వేరే దేశాల నుంచి స్టార్ట్ చేసింది. అమెరికా తాను ఖర్చు పెడుతున్న డబ్బు డాలర్ తన చేతిలో ఉంది కాబట్టి ప్రింట్ చేసి ప్రపంచవ్యాప్తంగా దాన్ని పంపిణీ చేసి దానికి కావలసిన వస్తువులు తాను అనుకున్న రేట్లో కొని ఇతర దేశాలను ఆధీనంలోకి ఉంచుకుంది. ప్రతి ఒక్కరూ ఈ సూక్ష్మాలను గ్రహించాలి. ఫారెన్ ఎక్స్చేంజ్, డాలర్ మూమెంట్, బ్రిక్ కరెన్సీస్, అదే కాకుండా మన దేశపు కరెన్సీ యొక్క చెల్లుబాటు, ఇవన్నీ చాలా క్షుణ్ణంగా గమనించాలి. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చే కథనాలను చూసి నిబ్బరపోవద్దు. అసలు ప్రపంచం అంత ఈజీగా షేక్ అయ్యే పరిస్థితులు లేదు. గత సంవత్సరంన్నర కాలంగా జరుగుతున్న యుక్రెయిన్ యుద్ధం ప్రపంచానికి ఒక నార్మల్గా అయిపోయింది. యుక్రెయిన్ అనే దేశం చాలా స్ట్రాటజిక్ లొకేషన్లో ఉంది. యుక్రెయిన్ యుద్ధం ముగిసే సూచనలు కనిపిస్తలేవు. అయినా ప్రపంచం దాన్ని జీర్ణించుకుంది. రోజు జరుగుతున్న అలజడులు వాటిని పట్టించుకోకుండా ప్రపంచం ముందుకు వెళుతూనే ఉంది. అయితే అమెరికా చైనాను అంచనా వేయటంలో భారీగా తప్పిదం చేసింది. అమెరికా చైనాను 30 ఏళ్లుగా తన ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి ఆ దేశాన్ని వాడుకుంది. బాగా అలవాటు పడిన దేశం కాబట్టి అమెరికాని వీడి చైనా ఉండలేదు అని భావించిన అమెరికా చైనాతో తడబడడం స్టార్ట్ చేసింది. చైనా భారీగా అమెరికన్ ఆర్డర్స్పై డిపెండ్ అయిన దేశం కాబట్టి ఇనీషియల్గా జాగ్రత్తగా వ్యవహరించింది. ఎప్పుడు నీళ్లు ముక్కును దాటుతున్నాయని గమనించిన చైనా దిద్దుబాటు చర్యలను స్టార్ట్ చేసింది.
చైనా యొక్క కరెన్సీని బలోపేతం చేయకుండా బ్రిక్స్ దేశాల కూటమి కరెన్సీని ఒకటి ప్రమోట్ చేసి డాలర్ పవర్కి ఒక చెక్ పెట్టి ప్రపంచంలో అతి ముఖ్యమైన 4-5 దేశాలు తమ సొంత కరెన్సీని డాలర్కి ఎదురొడ్డి నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. దాంట్లో ఒక రకంగా సక్సెస్ఫుల్గా అయ్యాయి. అమెరికా విధిస్తున్న ఆంక్షలు కొన్ని కంపెనీలకే పరిమితం అవుతున్నాయి. అది అందరూ గమనించాలి. అంటే అమెరికాకు మొత్తంగా శాంక్షన్ పెట్టే దమ్ము లేదు, అవసరము లేనే లేదు. ఈ కొన్ని కంపెనీలపై ఆంక్షలు పెట్టడం వల్ల అమెరికా అనుకుంటున్న టార్గెట్ రీచ్ అయ్యే ఛాన్సెసే లేవు. ప్రపంచంలో లక్షలాది షెల్ కంపెనీలు ఉన్నాయి. ఒక గంటలో అలాంటి కంపెనీలు స్టార్ట్ చేయవచ్చు. కాబట్టి అమెరికా తాను అనుకుంటున్న విధంగా ప్రపంచాన్ని శాసించలేదు అని తాను కూడా గుర్తుపట్టేసింది, అర్థమైపోయింది. ఇప్పుడు ప్రాబ్లం ఏమంటే అమెరికా సిగ్గు విడిచి బ్రిక్స్లో చేరలేదు, దాన్ని చేరనివ్వరు. ఇప్పుడు అమెరికా ప్రాబ్లం ఏమంటే అది కూడా బ్రిక్స్ దేశాలతో చేరి తన వాణిజ్య సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి దారులు వెతుకుతున్నది. కానీ బ్రిక్స్ యొక్క ముఖ్య ఉద్దేశం యుఎస్ఏ కరెన్సీ వ్యతిరేకత, యుఎస్ఏ యొక్క డామినెన్స్ తగ్గించడానికే బ్రిక్స్ అనే దేశ కూటము స్టార్ట్ అయ్యింది. అంటే దాని ముఖ్య ఉద్దేశమే అమెరికాను ఎదుర్కోవటం. కాబట్టి బ్రిక్స్ అమెరికాతో పాటు నడవటం అసాధ్యం. అది అమెరికాకు మింగులు పడలేదు. అమెరికా యూరోపియన్ యూనియన్తో పాటు నడిచే ప్రయత్నం చేసిన ఆ యూరోపియన్ యూనియన్లో కొన్ని దేశాలు రష్యాతో జతకట్టుతున్నాయి. కాబట్టి అమెరికా వ్యూహం అక్కడ కూడా పారటం లేదు. అమెరికా తన కంట్రీలో ఇండస్ట్రియలైజేషన్ తెచ్చే ప్రయత్నం చేసినా అక్కడ దాన్ని నిలబెట్టే టెక్నికల్ మ్యాన్ పవర్ లేదు. అంటే తప్పకుండా లేబర్ ఇంపోర్ట్ చేసుకోవాలి, స్కిల్డ్ లేబర్ ఎంప్లాయ్ చేసుకోవాలి, తన ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం మార్చాలి, అక్కడ సిటిజన్స్ యొక్క సేవింగ్స్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ని మెరుగుపరచుకోవాలి. అంటే అమెరికా తన కాళ్ళపై తను నిలబడాలి అంటే తమ సిటిజన్స్ని రీట్రైన్ చేయాల్సి వస్తుంది, ఓవరాల్ చేయాలి. దీనికంతా ఒక 30 ఏళ్ల సమయం పడుతుంది. అది చేసే బదులు అమెరికా ప్రభుత్వం మళ్ళీ తన పాత టెస్టెడ్ మోడల్, అంటే వేరే దేశాలను భయపెట్టి బుజ్జగించి కాకాపట్టి బెదిరించి మోసం చేసి ఏదో విధంగా తమ పట్టు మళ్ళీ సాధించాలి, అతి తక్కువ ధరలో తాము ఏ దేశాలతో ట్రేడ్ చేయాలనో ఆ దేశాలతోనే ట్రేడ్ చేసి అమెరికా ఆధిపత్యాన్ని స్వీకరించి
తమ మనుగడ సాగించాలి అని అమెరికా ప్రయత్నిస్తుంది. అయితే ఇలాంటి తరుణంలో అమెరికాలో నివసిస్తున్న భారతీయులు, అమెరికా నుంచి తిరిగి వచ్చిన భారతీయులు, అమెరికాకు వెళ్ళాలనుకుంటున్న భారతీయులు, అమెరికా నుంచి తిరిగి వచ్చి మళ్ళీ పోయే ఉద్దేశం లేని భారతీయులు, అమెరికా నుంచి పెట్టుబడులు భారతదేశంలో పెట్టబోయే భారతీయులు, అంటే మ్యాక్సిమం డిస్కషన్ భారతీయత, భారతీయ వర్కింగ్ ప్రొఫెషనల్స్ గురించే చింత ఎక్కువ ఉంది. కానీ ట్రంప్ ఆంక్షల వల్ల భారతదేశం ఎకానమీ ఎలా అవుతుంది అనేది ఒక కంటి చూపు చర్య. అసలు ఎవడు పట్టించుకుంటలేడు. ప్రపంచీకరణ అంటే ఒక దేశం ప్రపంచవ్యాప్తంగా తన గూడ్స్ అండ్ సర్వీసెస్ని ఎక్కడైనా అమ్మగలదా అని 24 గంటలు చేస్తున్న ప్రయత్నంని ప్రపంచీకరణ అంటారు. అంటే ప్రతి దేశము తన దగ్గర మల్టిపుల్ ఆప్షన్స్ పెట్టుకోవాలనే ప్రయత్నం జరుగుతుంది. అందుకోసమే ప్రపంచీకరణ జరుగుతుంది. ఒక దేశం సంబంధంతో కొనసాగే పరిస్థితులు లేవు. ఒక దేశం ఒక 10 దేశాల కూటమితో జతగట్టి తనలో ఉన్న గూడ్స్ సర్వీసెస్ని ఆ దేశాలకు విక్రయించి తన ఎక్స్పోర్ట్ బేస్డ్ ఎకానమీ, తన ఫారెన్ కరెన్సీని వృద్ధిపరచుకునే దాంట్లోనే ప్రపంచ దేశాలు బిజీగా ఉన్నాయి. ఇప్పుడు ట్రంప్ ఆంక్షలు భారతదేశంపై ఉన్నట్టు కనిపించిన ట్రంప్ యొక్క చర్యలు అమెరికాలో నివసిస్తున్న భారతీయులపై తీవ్రమైన ప్రభావం చూపించిన భారతీయుల దగ్గర ఒక యూనిక్ ఆప్షన్ ఉంది. వాళ్ళు కెనడా లాంటి, యూరప్ లాంటి, రష్యా లాంటి, మిడిల్ ఈస్ట్ లాంటి కంట్రీస్కి అమెరికా వీడి వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేసే సామర్థ్యము భారత సంతతికి చెందిన అమెరికన్లకు ఉంది. అంటే ట్రంప్తో పొసగకపోతే వాళ్ళ దగ్గర ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా పనిచేసే సామర్థ్యము, తెలివితేటలు ఉన్నాయి. అదేగాక బాగా డబ్బు సంపాదించుకొని అమెరికా నుంచి తిరిగి వచ్చి భారతదేశంలో తమ సొంత కంపెనీలు పెట్టే సామర్థ్యం కూడా భారతీయులకు ఉంది. అంటే భారతీయులకు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకే చోట ఎక్కడ ఇబ్బంది జరుగుతుందంటే భారతదేశం నుంచి అమెరికాకే వెళ్ళాలి, అక్కడే స్థిరపడాలి అనే ఒక టార్గెట్ పెట్టుకున్న వాళ్ళకు తప్పకుండా రాబోయే 5 ఏళ్ల వరకు ఈ కళ నెరవేరకపోవచ్చు. అదొక్క ప్రమాదం తప్ప భారీ స్థాయిలో భారతదేశానికి పొంచి ఉన్న ప్రమాదం ఏమాత్రం ఏమీ లేదు. కాబట్టి బయట వస్తున్న వార్తలు జనరలీ సాఫ్ట్వేర్ సెక్టర్కి సంబంధించినవైనా ఇది భారతదేశానికి ఒక హెచ్చరిక. సాఫ్ట్వేర్ సెక్టర్లో కూడా అమెరికాపై అంత డిపెండెంట్ ఉండటం మంచిది కాదు, డిపెండెన్సీ అంత మంచిది కాదు. సాఫ్ట్వేర్ రంగ సేవలు కూడా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించాలి, వివిధ భాషలు నేర్చుకోవాలి, వివిధ సంస్కృతుల్లో ఇమిడిపోయి సాఫ్ట్వేర్ అనే ఒక రంగానికి కొత్త తలుపులు తెరుచుకోవాలి అని ఈ క్రైసిస్ భారతీయులని ఒక గుణపాఠం కూడా నేర్పించినట్టయింది. బయట ఇంటర్వ్యూలలో సాఫ్ట్వేర్ గురించి
నెగటివ్గా ప్రచారం జరుగుతుంది. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, మనకు అమెరికా ఎంత అవసరమో అమెరికాకు కూడా మనం అంత అవసరం. ట్రంప్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు, మనం ప్రదర్శించలేకపోతున్నాం, ఇంతే తేడా. ట్రంప్ టారిఫ్ పెట్టడం వల్ల అమెరికాలో ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. అమెరికన్ సిటిజన్స్ ట్రైన్డ్, ఎక్విప్డ్, క్వాలిఫైడ్ లేరు కాబట్టి వాళ్ళు మోస్ట్లీ లోవర్ లెవెల్ జాబ్స్ చేయగలరు, కానీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, మేనేజ్మెంట్ జాబ్స్ చేసే స్థాయిలో వాళ్ళు లేరు. కాబట్టి ట్రంప్కు అది కూడా ఒక నెగిటివ్ పాయింట్ ఉంది. అదే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పనిచేసే వాళ్ళు డాలర్ కోసం పాకులాడకుండా అదర్ కరెన్సీస్ యాక్సెప్ట్ చేయడం మొదలు పెడితే అమెరికాలోనే పనిచేయాలి అనే ఒక పిచ్చి తగ్గవచ్చు. మనం వింటున్న వార్తలను చాలా భారతీయ సాఫ్ట్వేర్ కంపెనీలు, విదేశీ కంపెనీలు తమ వర్క్ ఫోర్స్ తగ్గించుకోవడానికి బాగా యూజ్ చేసుకుంటున్నాయి. ఈ భ్రమతో పాటు నిజాలను జోడిస్తే అంటే ఎంప్లాయీస్ని తీయడంలో పెద్ద ప్రాబ్లం కాదని ఈ టైంని ఉపయోగించుకొని చాలామంది ఎంప్లాయీస్ని తొలగించుకొని లాభాల బాటలో వెళుతున్నాయి తప్ప సాఫ్ట్వేర్ కంపెనీలకు ఇమ్మీడియట్గా జరిగే పెద్ద నష్టం ఏం లేదు. ఒకటి మాత్రం జరగవచ్చు, అమెరికాలోని ప్రభుత్వ రంగ, డిఫెన్స్ రంగ కాంట్రాక్ట్స్ భారతదేశంలో ఆఫ్షోర్ వర్క్స్ కొద్దిగా తగ్గవచ్చు. ఈ డేంజర్ అయితే ఉంది. కాబట్టి ఈ సాఫ్ట్వేర్ రంగాన్ని ఒక 30% వరకు ఈ క్రైసిస్ ఆవరించవచ్చు, ఎఫెక్ట్ కావచ్చు. ట్రంప్ పశ్చాత్తాపడితే ఈ క్రైసిస్ ఒక 2 నెలలలో ముగిసిపోవచ్చు, మళ్ళీ అంతా నార్మల్ అయ్యే అవకాశం ఉంది. ఇది కూడా ఒక అవకాశం ఉంది. కాబట్టి బయట మనం వింటున్న న్యూస్ని అంత సీరియస్గా తీసుకోకుండా ఒక ఇండస్ట్రీ ట్రాన్స్ఫార్మ్ కావడానికి ఇది ఒక ఆపర్చునిటీగా మనం భావిస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు అమెరికన్స్ ఇండియాకు రిటర్న్ అవుతుంటే వాళ్ళు ఇక్కడ స్థిరాస్తులు కొంటారా అంటే అది మన మూర్ఖత్వం మాత్రమే. అంటే సైక్లోన్ వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు అక్కడి ప్రజలు తలదాచుకోవడానికి సేఫ్ ప్లేసెస్కి వచ్చేది ఎంత నిజమో, అమెరికాలో ఇప్పుడున్న టెంపరీ క్రైసిస్ వల్ల భారతదేశానికి తిరిగి వచ్చి ఇక్కడే స్థిరపడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి అనవసరమైన ఆశలు, అనవసరమైన భావాలు మనం పెట్టుకోవద్దు అని నేను అందరికీ సూచిస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఈ రాయదుర్గం ఇతర చోట్ల గవర్నమెంట్ ల్యాండ్ పార్సల్స్ ఆక్షన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రియల్ ఎస్టేట్ పడిపోలేదని తమ గవర్నమెంట్ ప్రో ఇండస్ట్రియలైజేషన్, ప్రో రియల్ ఎస్టేట్ని ప్రూవ్ చేసుకోవడానికి ప్రభుత్వం 104 crores రిజర్వ్ ప్రైజ్ పెట్టింది.
నా ప్రకారం 104 కోట్లు రిజర్వ్ ప్రైజ్ పెట్టడం అంటే వన్ అప్మ్యాన్షిప్. అంటే మీరు 100 కోట్లు పలికితే మేము 104 కోట్లు పలికిస్తాం. మనం గమనించాలి, లాస్ట్ 100 crores పలికింది కూడా పలికిచ్చారు. మీరు చూశారు, మోకిలాలో ₹1,00,000 గజం పలికిచ్చారు. అంటే ఈ పలకటం పలికించడంలో ఉన్న తేడా ప్రభుత్వం ఇంకా గుర్తించలేకపోతుంది. వాళ్ళు 100 కోట్లు పలికిచ్చారు కాబట్టి మేము 104 కోట్లు పలికిస్తున్నాం. ఎందుకు 120 కోట్లు పెట్టండి, 104 కోట్లు ఎందుకు? 100 కోట్ల 2 ఏళ్ల వడ్డీ 4 కోట్ల. రియల్ ఎస్టేట్ సంవత్సరానికి 15% పెరిగినప్పుడు మీరు ఇప్పుడు ఆక్షన్ ప్రైస్ బేస్ ప్రైస్ 130 కోట్లు పెట్టాలి. అంటే మీ ప్రభుత్వం యొక్క పరువు నిలబడుతుంది. కానీ 104 కోట్లు పెట్టడం వల్ల ఏదో మొక్కుబడిగా మీకన్నా అభివృద్ధిలో మేము 2 అడుగులు ముందరున్నాము అని చూపించడానికి రిజర్వ్ ప్రైజ్ పెట్టడం 104 కోట్లు మూర్ఖత్వం. అంటే ఎవరైనా పాల్గొనాలి అంటే 104 కోట్లకు అలవాటు పడాలి అని అర్థం. కొన్నవాడు కొన్నాక పడే యాతన, వాడు పెట్టిన 104 కోట్లపై చేసే ఇన్వెస్ట్మెంట్, అది ఇప్పట్లో అన్నా ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినా 4 years టైం పడుతుంది. ఈ 100 కోట్లు 4 ఏళ్ళు ఆగితే దానిపై వచ్చే వడ్డీ, అది కాకుండా ఈ 104 కోట్ల పైచిలుకు పెట్టి కొన్న ల్యాండ్పై వెలిగే టవరు, ఆ టవర్ అమ్ముడు పోతే కానీ వీళ్లకు దక్కని మోక్షం. ఇవన్నీ గమనిస్తే కేసీఆర్కి రేవంత్ రెడ్డికి తెలివితేటలు అంటే ప్రాక్టికాలిటీకి దూరంగా ప్రజలను మభ్యపెట్టడానికి జరుగుతున్న ప్రయత్నంగానే మనం చూడాలి. కానీ ఈ గవర్నమెంట్ రిజర్వ్ ప్రైజ్ 104 కోట్లు పెట్టడం హాస్యాస్పదం. అంటే ఇప్పుడు 104 కోట్లకు ఎవడైనా మినిమం బిడ్ వేసి తీసుకున్న చూసారా, 100 కోట్ల కన్నా 4 కోట్లు అంటే 4 ముక్కలు ఎక్కువ పడ్డాయి, మా బిర్యానీనే మంచిది అని కాంగ్రెస్ ప్రభుత్వం చూపించుకోవడానికి చేస్తున్న ఈ ఆక్షనే తప్ప దీంట్లో ప్రాక్టికాలిటీ ఏమీ లేదు. దేశం కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందుతుంది అంటే ఆ రాష్ట్రంలో ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి చూస్తారు. కానీ నీ ల్యాండ్ ఏ రేట్లో ఆక్షన్ పోయి రిగ్గింగ్కి గురైంది అని ఎవడు చూసి మురిసిపోడు అని ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. ఆ 100 కోట్లకు తీసుకొని దానిపై 40 అంతస్తులు నిర్మించిన వాడు ఆ ఫ్లాట్లను అవి అమ్ముకోలేక నానా యాతన పడుతున్నాడు. అసలు ఊహించుకుంటేనే ఉచ్చబడే పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితిలో మీరు రిజర్వ్ ప్రైజ్ 104 కోట్లు పెట్టి చోద్యం చూస్తాము అంటే కొంపదీసి ఎవడైనా ఆ 104 కోట్లకు ఎవడైనా ఆ ల్యాండ్ పార్సల్స్లో టెండర్ వేయకుంటే పరువు పోయినట్టే. అంటే ఎవడో మీ వాళ్లే పోయి 104 కోట్లకు వేసి పరువు నిలబెడితే కానీ నిలబడని దౌర్భాగ్యపు పరిస్థితి ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి దాపరించింది. కాబట్టి ప్రభుత్వం ఇలాంటి కోతి కొమ్మచ్చి పనులు చేయకుండా ప్రాక్టికల్గా అభివృద్ధికి ఏమేం కావాలనో హైదరాబాద్కి అందిస్తే హైదరాబాదు తనంతకు తానే అభివృద్ధి చెందుతుంది. మీ సహాయము, మీ ప్రోద్బలము, మీ తన్నులాట అవసరం లేదు అని హైదరాబాద్ చెప్పకనే చెప్తుంది. అభివృద్ధి మీరు అనుకున్న చోట చేస్తే కాదు, మౌలిక వస్తువుల అభివృద్ధి మానవాళికి అవసరం. కానీ ఈ భూ ఆధారిత రేట్ల పెరుగుదల మానవ సహజ గ్రోత్కి అది నిదర్శనం కాదు.
కాబోదు అని ప్రభుత్వాలు ఏ రోజు తెలుసుకుంటాయో ఆ రోజే ఆ రాష్ట్రంలో నివసిస్తున్న ప్రజలకు నిజమైన మోక్షం, ఫ్రీడమ్, ఫెసిలిటీస్ బేస్డ్ ప్రాపర్ లైఫ్ స్టైల్ లభిస్తుంది అని అందరికీ నేను సూచిస్తూ, ప్రస్తుత తరుణంలో మనకు వినిపిస్తున్న న్యూస్, మనకు కనిపిస్తున్న విజువల్స్ మనను తప్పుదారి పట్టించి మనని ఇబ్బంది పెట్టేలాగా ఉన్నాయి. కాబట్టి న్యూసులా కనిపించే విషయాలను ఒక కను మరుగయ్యే విషయంగా మనం భావించి రాబోయే రోజుల్లో అప్రమత్తంగా ఉండాలని అందరినీ కోరుకుంటూ నమస్కారం.